హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర కాడలతో పచ్చి రొయ్యల కాంబినేషన్ అన్నమాట. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ వాసనకే నోరూరిపోతూ ఉంటుంది మనకి. అంత అద్భుతమైన టేస్ట్తో ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలి అనిపించే ఈ రెసిపీ గురించి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా పచ్చి రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తోటకూర కాడలు కూడా శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు వేసి కలుపుకుని వేపి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది కాస్త మగ్గాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి కలుపుకుని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి కలుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గనించిన తరువాత అందులో కొంచెం వాటర్ పోసి కలుపుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత అందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కూర దగ్గరికి ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనించుకుని దగ్గరికి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చూశారు కదా, ఇంత అద్భుతమైన టేస్ట్తో నోరూరించే తోటకూర కాడలతో పచ్చి రొయ్యలు రెసిపీ. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.